ప్రస్తుతం మనకు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్న బాలీవుడ్ మూవీ అబ్ జైసా కోయి ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ లోపే ఉంటుంది. ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంది. ఈ మూవీ అనేది 35 నుండి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతుంది. అలాగే లవ్ మూవీస్ ఇష్టపడే వారికి, లవ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మూవీ అయితే నచ్చేయడం జరుగుతుంది. కాకపోతే యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి మాత్రము ఈ మూవీ అయితే అంతలా కనెక్ట్ కాదు. ఈ మూవీలో అడల్ట్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ ఏమీ లేవు. కాకపోతే 2 చోట్ల కొంచెము ఎక్స్పోజింగ్ సీన్స్ అంటే కొంచెం రొమాంటిక్గా అనిపించే సీన్లు అయితే ఉండడం జరిగింది. ఆ 2 సీన్స్ స్కిప్ చేస్తే మిగతాదంతా కూడా ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంది. మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఈ మూవీ డ్రామా, లవ్, ఎమోషనల్గా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో మాధవన్ ఏజ్ 45 సంవత్సరాలు ఉంటుంది. మన హీరో సింపుల్గా ఉంటూ టీచర్ జాబ్ చేస్తూ సింపుల్గా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. 30 సంవత్సరాల లోపు ఉన్న హీరోయిన్ ఫ్రెంచ్ టీచర్గా పనిచేస్తూ స్వేచ్ఛగా లైఫ్ని అయితే గడిపేస్తూ ఉంటుంది. ఇలా ఉన్న హీరో హీరోయిన్ మధ్య ఎలా పరిచయము ఏర్పడుతుంది, ఈ పరిచయం కాస్త లవ్గా ఎలా పుడుతుంది, అదేవిధంగా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధాలు వస్తాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే. ఈ మూవీ అయితే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూసేయండి. మూవీ స్టోరీ లైన్ బాగానే ఉంది. కాకపోతే స్క్రీన్ ప్లే అనేది స్లోగా ఉండడంతో మూవీ అయితే చాలా వరకు బోర్ కొట్టడం జరుగుతుంది. క్లైమాక్స్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే తప్పకుండా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మన హీరో మాధవన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కాకపోతే స్క్రీన్ ప్లేనే కాస్త స్లోగా ఉండడంతో చాలా వరకు మూవీ అయితే బోర్ కొడుతుంది. ఫైనల్గా మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.